హాయ్. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎంబీ రెసిపీస్. ఈ వీడియోలో చాలా యూజ్ అయ్యే ఒక రెసిపీతో వచ్చేసానండి. కాల్షియం కోసం మరియు ఐరన్ కోసం బయట షాప్స్‌లో తీస్తున్నారా వేళ్ళు మరియు వందలు పెట్టి, అలా తీయకుండా ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే చాలా చీప్ అండ్ బెస్ట్‌గా మనం హెల్తీగా ఎలా అయిపోవాలో చూసేద్దామండి. అంతే కాకుండా పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా యూజ్ అయ్యే ఒక రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను 2 రకాల హెల్తీ రెసిపీస్ చేయబోతున్నానండి. అంతే కాకుండా ఈ రెసిపీస్ అనేవి మనం హాస్టల్‌లో ఉన్న పిల్లలకు కూడా చాలా ఈజీగా చేసి పంపియచ్చు. చాలా స్ట్రాంగ్ అవుతారన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా మందికి కాల్షియం మరియు ఐరన్ లోపం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు వారానికి 3 సార్లు తింటే కూడా చాలండి. కాల్షియం మరియు ఐరన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ 2 రకాల హెల్తీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అది ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే. తప్పకుండా ట్రై చేసేయండి. ఇక్కడైతే నేను ఇక్కడ కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, 250 గ్రామ్ అంతా తెల్ల నువ్వులండి. ఇవి తీసుకున్నాననమాట. మొదట రెసిపీకైతే ఇవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులో ఫస్ట్ అయితే తెల్ల నువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. 250 గ్రామ్ తీసుకున్నాను. మనం 1 మంత్ వరకు నిల్వ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. కొద్దిసేపు చల్లారించాలి. తర్వాత ఇప్పుడు అదే పాన్‌లో మనం ముందుగా తీసుకున్న ఈ ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఒకేసారి మనం ఫ్రై చేసుకోవాలనమాట. మీడియం లేదా లో ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి వీటినైతే. చూడండి బాగా లో ఫ్లేమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టండి. ఒక ప్లేట్‌లో అయితే ఆరనివ్వాలి. చూడండి బాగా ఫ్రై అయింది. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల రెసిపీ అనేది 1 మంత్ వరకు నిల్వ చేస్తాం కాబట్టి ఎక్కడ గాని తేమ అనేది ఏర్పడదండి. ఇలా మనం చేసుకున్నట్లయితే చూడండి ఆరిన తర్వాత వీటినైతే నేను ఫస్టు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి దీనైతే. తర్వాత నువ్వుల్ని పట్టుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా పౌడర్‌లాగా చేసుకోవాలి. చూడండి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. పర్ఫెక్ట్ అయిన పొడి తయారు చేసుకున్నామండి. చాలా ఈజీగా చీప్ అండ్ బెస్ట్‌గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఈ విధంగా. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉన్నదాన్ని ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొద్దిసేపు చల్లారించాలి. అది వేడిగా ఉంటుంది కాబట్టి, ఈ విధంగా కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. మనం ఈ విధంగా ఈ పౌడర్‌ని తయారు చేసుకున్నాం కదండీ! దీన్ని మనం ఎప్పుడైనా ఇలాంటి వేపుళ్ళు చేస్తూ ఉంటాము. వెజిటబుల్స్ అలాంటివి. అలాంటి దానికి చాలా ఈజీగా ఇలా ఒక్క స్పూన్ వేస్తే చాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగా అదిరిపోతుంది. అంతే కాకుండా చాలా హెల్తీ. ఈ విధంగా తరచూ ఒక స్పూన్ మనం వేసుకోవడం వల్ల మన వంటల్లో అయితే మన కాల్షియం చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అంతే కాకుండా బ్యాక్ పెయిన్స్ అలాంటి వాళ్ళు కూడా మనం ఎక్కువగా టాబ్లెట్స్ అయితే తింటూ ఉంటాము. అలా మనం బయట ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ఈ పౌడర్ చేసుకొని మనం తినడం వల్ల చాలా హెల్తీ అండి. కాల్షియం చూడండి మీకు 1 మంత్‌కి డిఫరెన్స్ అని తెలుస్తుంది. ఎలా మీరు చురుగ్గా ఉంటారు. ఈ విధంగా ప్రతి వంటకాల్లో మనం ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. రెసిపీ కూడా తినడానికి కూడా చాలా బావుంటుంది అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు సెకండ్ రెసిపీ అండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో అయితే 250 గ్రామ్ అంతా తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా 1 మంత్ వరకు నిల్వ చేసుకోవాలి కాబట్టి 250 గ్రామ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో. సేమ్ అలాగే దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి మాత్రం కేవలం 2 ఇంగ్రీడియెంట్స్ అండి. అంతే అండి చాలు. ఇంకా మనం ఏమి వేసే అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా హెల్తీగా అయిపోవాలండి. ఖర్చులు పెట్టకుండా ఈజీగా ఇంట్లోనే చూడండి ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆరనించిన తర్వాత మిక్సీలో వేసుకుంటున్నాను. చూడండి తెల్ల నువ్వులనైతే ఈ విధంగా బాగా పౌడర్ చేసుకోవాలి. చూడండి పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్‌లో యాడ్ చేసుకున్నానండి. ఇందులో మనం బెల్లం గాని, లేదా ఈ విధంగా నాటు బెల్లం అండి. నాటు బెల్లం అయితే చాలా మంచిది. ఎందుకంటే అందులో ఎటువంటి డస్ట్ అనేది ఉండదనమాట. అది వేసుకుంటే చాలా మంచిదండి. లేని సమయంలో మనం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చండి. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి ఎక్కువ ఖర్చులు కాబట్టి వాటికంటే ఇది చాలా హెల్తీ అండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల అంతే అండి చాలా సింపుల్‌గా 2 రకాల హెల్తీ రెసిపీస్ తయారు చేసుకున్నాము నువ్వులతో. అంగట్లో మనం ఎక్కువగా కాల్షియం మరియు ఐరన్‌కి ఖర్చులు పెడుతూ ఉంటాము. అలా పెట్టకుండా అలాంటి వాళ్ళకు ఈ విధంగా చాలా ఈజీ అండ్ చీప్ అండ్ బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒకటి కారం, ఇంకొకటి స్వీట్ అండి. చాలా ఈజీగా ఈ విధంగా మనం హాస్టల్‌లో ఉన్న పిల్లలకి చేసి పంపియచ్చు. అండ్ హెల్తీ కూడా. ముఖ్యంగా బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్తీ అండి. మనం ఎక్కువగా బయట కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ కొంటూ ఉంటాము. అలా కొనకుండా ఇంట్లోనే ఈ విధంగా నువ్వులతో తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మనం కారం అయితే చేస్తున్నాం కదండీ! నువ్వుల కారం. దాన్ని మనం ఏదైనా వేపుళ్ళు అలాంటి వాటికి ఏసుకోవచ్చండి. నువ్వుల కారం అయితే. అలా కాకుండా మనం ప్రతిరోజు రైస్ తింటూ ఉంటాము మధ్యాహ్న సమయంలో. ఫస్ట్ రైస్ వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ నువ్వుల కారం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యండి. ఈ విధంగా నువ్వుల కారం తినేటప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. అసలు మనకు సాంబార్ గాని, రసం గాని, ఇంకా ఏ కర్రీ అవసరం లేదండి. చాలా బావుంటుంది. ఈ ఒక్క కారం చాలు. అండ్ హెల్తీ కూడా. చూడండి చాలా సింపుల్‌గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. హాస్టల్‌లో ఉన్న పిల్లలకైతే అక్కడ భోజనాలయితే సరిగ్గా ఉండవు. ఈ విధంగా మనం ఒక బాక్స్‌లో గాని, ఏదైనా ఒక గాజు కంటైనర్‌లో ఈ విధంగా 1 మంత్ వరకు మనం ఇచ్చి పంపిస్తే వాళ్ళు దీన్ని కూడా వేసుకొని తింటారండి. ఒక చేంజ్ లాగా ఉంటుంది. అంతే కాకుండా పిల్లలకైతే మనం ఎక్కువగా బూస్ట్ గాని, హార్లిక్స్ గాని అలాంటి పాలల్లో పౌడర్స్ కల్పిస్తూ ఉంటాము. వాటికంటే బెస్ట్ అండి. ఈ విధంగా మనం
నువ్వులతో మరియు బెల్లంతో చేసాం కాబట్టి జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌తో చేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. ఇవి కూడా మనం బయట కొనకుండా ఈ విధంగా పాలల్లో మనం ఈ ఒక్క పౌడర్‌ని కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చండి. చాలా సింపుల్‌గా 2 రకాల హెల్తీ అయిన రెసిపీస్ నువ్వులతో చేసుకోవచ్చండి. కాల్షియం మరియు ఐరన్ రావడానికి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అయిన రెసిపీస్ అండ్ ఇన్‌స్టంట్ రెసిపీస్ అన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.